ధీరజ్ వాళ్ళ నాన్నని కొట్టినందుకు విశ్వ దగ్గరికి చాలా కోపంగా వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విశ్వ ధీరజ్ని చూసి ఏంటి వీడు ఎలా వస్తున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం విశ్వ దగ్గరికి వచ్చి మా నాన్ననే కొడతావురా నువ్వు అని చెప్పేసి అయితే తన చెంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు. మా నాన్నని కొట్టడానికి నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావురా నువ్వు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న విశ్వాని చాలా కోపంగా కొడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విశ్వ కూడా ధీరజ్ని కొడుతూ ఉంటాడు. అలా వాళ్ళందరూ అయితే రోడ్డు మీద కొట్టుకుంటూ ఉంటారు. అటువైపుగా చందు అయితే వెళ్తూ ఉండగా ఏంటి మా తమ్ముడిని విశ్వ కొడుతున్నట్టుగా ఉన్నాడు అని చెప్పేసి అయితే విశ్వాని చందు కూడా కొడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వాళ్ళ బావ వస్తూ ఉంటాడు. ఏంటి వీళ్ళు ఇలా నడి రోడ్డు మీద గొడవ పడుతున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ గొడవని ఆపేసి చందుని తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో వాళ్ళకి పోలీసులు ఎదురవుతూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న చందు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి పోలీసులు మన దగ్గరికి వస్తున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పోలీసులు మాత్రం ఈలో ఎవరు చందు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చందు అయితే నేనే సార్ ఎందుకు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీసులు మాత్రం నిన్ను అరెస్ట్ చేయాల్సి ఉంటుంది, నువ్వు విశ్వాన్ని కొట్టావంట కదా, వాడు కంప్లైంట్ ఇచ్చాడు, అందుకే నిన్ను ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చందు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పోలీసులు మాత్రం పద అని చెప్పేసి అయితే జీప్లో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ బావ మాత్రం సార్ మేము చెప్పేది కాస్త వినండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు పట్టించుకోకుండా పోలీసులు అయితే చందుని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో వాళ్ళ బావ చాలా కంగారు పడుతూ రామరాజు దగ్గరకు వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న రామరాజు మాత్రం ఏం జరిగిందిరా, ఎందుకు ఇంత కంగారుగా వస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బావ చందుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు వేదవతి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. రామరాజుకి జరిగింది మొత్తం చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు వేదవతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పోలీస్ స్టేషన్కు బయలుదేరుతూ ఉంటారు.